ఎస్టీజీ ప్రొడక్ట్స్లో ఎలార్జినైన్ గురించి మనం తెలుసుకుందాం. సో ఈ ఎలార్జినైన్ అనేది చాలా అద్భుతమైన ప్రొడక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది ఒక అమైనో యాసిడ్ ఆర్జినైన్. దీనిని కనిపెట్టినటువంటి వ్యక్తి, దీనిని తయారు చేసినటువంటి సైంటిస్ట్ పేరేంటంటే ఫరీద్ మొరాజ్ అనేటువంటి ఒక సైంటిస్ట్ దీన్ని కనిపెట్టారు. ఈ విషయం ప్రభుత్వపు దృష్టికి వెళ్ళిన తర్వాత, దాని ద్వారా కలిగేటువంటి ఆరోగ్యాన్ని ప్రభుత్వము గుర్తించిన తర్వాత ఈ ఫరీద్ మొరాజ్ అనేటువంటి వ్యక్తికి నోబెల్ బహుమతిని కూడా అందించడం జరిగింది. ఏమిటి ఈ ఎలార్జినైన్ మనకు ఎలా పనిచేస్తుంది, దీని ద్వారా మనకు కలిగేటువంటి ఆరోగ్యం ఏంటి, దీని ద్వారా మనకు కలిగే ప్రయోజనం ఏమిటో మనం ఇప్పుడు చూద్దాం. అసలు ఈ ఎలార్జినైన్ అనేది ఎలా తయారు చేస్తారు? నల్ల ద్రాక్ష నుండి, బీట్రూట్స్ నుండి, శ్రేష్టమైన నల్ల ద్రాక్ష ఒరిజినల్ బీట్రూట్స్ నుండి దీన్ని తయారు చేస్తారు. సో ఈ ఎలార్జినైన్ అనేది ఇలా తయారవటం ద్వారా దీంట్లో ప్రాముఖ్యంగా ఒక 5 రకాలైనటువంటి ఉపయోగాలు దీంట్లో ఉంటాయి. మొట్టమొదటిది చూస్తే రక్తంలో ఉన్నటువంటి ఎల్డిఎల్ స్థాయిని తగ్గిస్తుంది. ఏమిటి ఈ ఎల్డిఎల్ అంటే? లో డెన్సిటీ కొలెస్ట్రాల్ అంటారు. అంటే సన్నని వెంట్రుక వాసంత రక్తనాళాల ద్వారా మన గుండెకు రక్తము చేరుతూ ఉంటుంది. సో ఆ గుండెకు చేరినటువంటి రక్తాన్ని గుండె పంపింగ్ చేయటం ద్వారా తల నుండి అరికాల వరకు కూడా రక్తం అనేది ప్రవహిస్తూ ఆ రక్త ప్రసరణ అనేది కరెక్ట్గా జరగటం వలన బాడీలో ఉన్నటువంటి ఆ యొక్క మెయింటెనెన్స్ అనేది, అవయవాలకు కావలసినటువంటి ఎనర్జీ అనేది సమస్తము కూడా సక్రమంగా జరుగుతూ ఉంటుంది. అయితే ఈ రక్తపు ప్రసరణలో లో డెన్సిటీ కొలెస్ట్రాల్ అనేది, అంటే క్రొవ్వు, చెడు క్రొవ్వు అనేది ఎవరిలో అయితే ఆ రక్తనాళాల గోడల చుట్టూ పేరుకుపోతుందో అది 80% వయసుతో నిమిత్తం లేకుండా ఏ వ్యక్తికైతే పూర్తవుతుందో, సో ఆ వ్యక్తికి తప్పకుండా హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, హార్ట్ స్ట్రోక్స్ వస్తాయి. ఒకరోజు నా గుండె ఆగిపోయేటువంటి పరిస్థితి కూడా ఎదురవుతుంది. కనుక ఎవరి రక్తనాళాల్లో ఎంత ఎల్డిఎల్ అనేటువంటి కొలెస్ట్రాల్ పేరుకుపోయిందో ఎవరికీ తెలియదు సుమా. సో అందుకని ఆ లో డెన్సిటీ కొలెస్ట్రాల్ని కరిగించే పని మనము తీసుకున్నటువంటి పోషకాలలో ఉండేటువంటి ఆహారంలో ఉన్నటువంటి హెచ్డిఎల్ అనేది చేస్తుంది. సో ఆ హెచ్డిఎల్ అనేది ఎవరిలో అయితే ఎక్కువగా ఉంటుందో ఈ ఎల్డిఎల్ అనే దాన్ని హెచ్డిఎల్ తీసుకొచ్చి లివర్కి చేరవేయటం ద్వారా లివర్ వ్యర్థ పదార్థాల్లో ఆ క్రొవ్వును బయటికి పంపిస్తుంది. ఈ పని అసలు మామూలుగా జరగాలి, కానీ ఈరోజు మనం తీసుకున్నటువంటి ఆహారంలో ఆ హెచ్డిఎల్ శాతం తక్కువగా ఉంటుంది. సో అంటే ఆ పోషక ఆహారపు విలువలు మనం తీసుకున్నటువంటి ఆహారంలో లేవు కనుక దాని ప్లేస్లో ఈ ఎలార్జినైన్ అనేది సూపర్ పవర్గా పనిచేస్తుందని చెప్పడంలో సందేహం లేదు. సో ఎవరిలోనైనా సరే ఆ ఎల్డిఎల్ అనేది ఉన్నట్లయితే రక్త ప్రసరణ నిదానముగా జరిగి రాను రాను రక్తం అనేది చిక్కబడిపోతుంది. రక్తం ఎవరికైతే చిక్కబడిపోతుందో దాన్నే బ్లడ్ ప్రెషర్ అనగా బీపీ అంటారు. సో బీపీ, షుగర్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్కి ఎంతో ఇది కారణంగా కూడా ఉంటుంది. గుండె జబ్బులు రావడానికి, హార్ట్ స్ట్రోక్స్ రావడానికి, హార్ట్ అటాక్స్ రావడానికి కూడా ఇది కారణమవుతుంది. సో అందుకని రక్తంలో ఉన్నటువంటి ఆ ఎల్డిఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్ అనేది దాన్ని మనము పోగొట్టుకోవాలి. దానిని తగ్గించుటలో ఈ ఎలార్జినైన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. తర్వాత గుండె జబ్బులు రానివ్వకోకుండా గుండెకు ఎనర్జీని కూడా పెంచుతుందని చెప్పొచ్చు. మనలో ఉన్నటువంటి ఆర్గాన్స్కి ఎనర్జీ అంటే బాగా పనిచేసే పనితీరుని మెరుగుపరుస్తుందని చెప్పొచ్చు. మూడవదిగా రక్తంలో డెన్సిటీ ప్రాబ్లమ్ని అనగా రక్తాన్ని పలుచన చేసి రక్తంలో ఫ్యాట్ను తొలగించి ప్రవాహం బాగా జరిగేలాగా చేస్తుంది. సో రక్త ప్రసరణలో ఆటంకాలు తొలగించి, రక్త ప్రసరణలో ఉన్నటువంటి అడ్డుబండలు తొలగించి ఒక వ్యక్తిలో రక్తము ప్రతి ఆర్గానిక్ కూడా సక్రమంగా సరఫరా అయ్యేలాగా చక్కగా చేస్తుంది. ఎందుకంటే రక్తం చిక్కగా ఉంటే ఆ ప్రవాహం అనేది ఆటంకపరచబడుతుంది, అప్పుడు మనిషికి ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. కానీ రక్తం ఎప్పుడైతే పలుచుగా ఉందో ప్రసరణ బాగా జరిగి ఆర్గాన్స్ బాగా పనిచేస్తాయి. అందులో మెయిన్గా బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగ్గా అందకపోతే రక్తం
లో చిక్కదనం కనుక ఉన్నట్లయితే బ్రెయిన్లో బ్లడ్ క్లాట్స్ లాగా కట్టేస్తుంది. అప్పుడు కొంతమందికి మతిమరుపు రావటం, మెమరీ లాస్ అవటం, తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారో ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి కూడా కొంత ఎదురవుతుంటుంది. ఎందుకంటే బ్రెయిన్లో రక్తం గడ్డలు కట్టేస్తుంది. సో అలా కాకుండా ఒకవేళ అలాంటి ప్రాబ్లం ఏదన్నా ఉన్నా కూడా ఈ ఎలార్జినైన్ మనం వాడటం వల్ల రక్తాన్ని ఇది పలుచన చేసేటువంటి గొప్ప గుణం దీనికి ఉండటం వల్ల మనము ఆ ప్రాబ్లమ్స్ అన్నిటి నుండి కూడా మనం బయటపడతాం. సో రక్తాన్ని పలుచన చేసే గుణం ఉండటం వల్ల బీపీతో బాధపడుతున్నటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది ఒక గొప్ప ఔషధం లాంటిదని కూడా చెప్పొచ్చు. తర్వాత విటమిన్ K2 ఉంటుంది. ఎముకలను గట్టిపరిచేటువంటి కాల్షియం అనేది ఏదైతే ఉందో అది దీనిలో ఉంటుంది. ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్కి ఇది ఇవ్వటం ద్వారా వాళ్ళల్లో ఆ గర్భంలో ఉన్నటువంటి శిశువు ఎముకలు గట్టిపడటానికి, తర్వాత ఆ ఫార్మింగ్ అనేది చక్కగా జరగటానికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. తర్వాత 5వది లాలాజలం ఉత్పత్తిని పెంచుతుంది. తద్వారా ఏమవుతుంది, జీర్ణశక్తి మనలో పెరుగుతుంది. మనం తీసుకున్నటువంటి ఆహారము యాసిడ్ ద్వారా మరి కరిగి అరిగి పోషక పదార్థాలుగాను వ్యర్థ పదార్థాలను విడిపోతుంది. అలా ఆ ప్రక్రియ జరిగే ముందుగా మన నోటిలో నుండి వచ్చినటువంటి లాలాజలంతో కూడా మనం తీసుకున్నటువంటి ఆహారం జీర్ణ వ్యవస్థకు వెళ్ళాలి. ఆ లాలాజలం అనేది ఎండిపోతే, ఆరిపోతే ఒక వ్యక్తిలో జీర్ణక్రియ పనిచేయటం తగ్గిపోతుంది. కనుక అలా జరగకోకుండా లాలాజలం యొక్క ఉత్పత్తిని పెంచడానికి ఈ యొక్క ఎలార్జినైన్ అనేది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఎలార్జినైన్ కోఎంజైమ్ Q10 వాడుకోవటం ద్వారా సంతానం లేని వాళ్ళకి కూడా సంతాన ప్రాప్తి కలగటానికి అవకాశాలు ఉన్నాయి. సో కోఎంజైమ్ Q10 గురించి టుమారో నేను మాట్లాడతాను. ఈరోజు ప్రోడక్ట్ ఎలార్జినైన్. సో దీని ద్వారా ఎంతో ఉపయోగం ఉంది. దీన్ని కనిపెట్టినటువంటి వ్యక్తికి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. ఇది మనకు చేసే మేలు అంత ఇంత కాదు. కనుక దీన్ని గుర్తించి మన యొక్క టీంలో ఉన్న వారికి ఈ ఎలార్జినైన్ పరిచయం చేసి వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేవారుగా మారాలని కోరుకుంటూ మీ SRK. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ వెస్టేజ్.